హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మునగాకు కారం పొడి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా 1 కప్పు వరకు మునగాకుల్ని ఇలా కాడలు లేకుండా తీసుకొని శుభ్రంగా 4-5 టైమ్స్ వాష్ చేసుకొని ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 3 టీ స్పూన్స్ మినపగుళ్ళను వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత 3 టీ స్పూన్స్ ధనియాలు వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకుందాం. ఈ మూడింటిని దూరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఒక 6 ఎండుమిరపకాయలను వేసి ఫ్రై చేసుకుందాం. అలాగే 12 నుంచి 15 వరకు ఎల్లిపాయ రెబ్బలను కూడా వేసి ఫ్రై చేసుకుందాం. ఇవన్నీ వేగిపోయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 1 టీ స్పూన్ ఆయిల్ వేసి హీట్ చేసుకున్న తర్వాత 1 కప్పు కరివేపాకు రెమ్మలను ఫ్రై చేసుకుందాం. కరివేపాకు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కడిగి ఆరబెట్టుకున్నటువంటి కప్పు మునగాకులను కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ రెండింటిని ఫ్రై చేసుకుందాం. ఇలా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న ఆల్ స్పైసెస్ని మనం మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. అలాగే ఫ్రై చేసుకున్న కర్రీ లీవ్స్, మునగాకు రెండింటిని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ఉసిరికాయంత సైజు చింతపండును యాడ్ చేసుకుందాం. అలాగే రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని చక్కగా మెత్తగా పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చూపించిన విధంగా గ్రైండ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే మునగాకు కారపొడి రెడీ. ఇది అన్నంలోకి, టిఫిన్స్లోకి కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.